హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. నేను మీ సత్యారావును. ఫ్రెండ్స్, మాకు ఓ ఎకరం జీడి తోట ఉంది. చూడండి, నేను మా నాన్నగారు మా అబ్బాయి ముగ్గురు పిక్కలు ఏరడానికి వెళ్ళాము. కానీ ఈ సంవత్సరం పెద్దగా కాయలేదు. అక్కడక్కడ చాలా తక్కువ. ఈ సంవత్సరం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. చూడండి, 5వ నెలలో అంటే ఫుల్గా మంచి కాపు ఉండాలి. కానీ మొత్తం చెట్లకి వెళ్ళి 5 చెట్లు 6 చెట్లు కాసాయి. అంతకు మించి ఏం కాయలేదు ఫ్రెండ్స్. చూడండి, మొత్తం పూత మొత్తం మాడిపోయింది. వర్షాలు లేకపోవడం వల్ల పిక్కలేం రాలేదు. చూడండి, అక్కడక్కడ వచ్చాయి. కానీ బాగా 5వ నెల మే నెలలోనైతే బీభత్సంగా కాయాలి తోటలో. కానీ మొత్తం జీడి తోట మొత్తం ఎకరానికి ఒక బస్తా కూడా రాలేదు మొత్తానికి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా ఈ జీడి తోటలు ఉంటే కామెంట్ చేయండి. మన వీడియో చూసిన వాళ్ళు. అంటే మనం ప్రతిసారి చేపల వీడియోలు వేట వీడియోలు పెడుతున్నామే తప్ప ఇది అంటే లేబరు పెడుతున్నాం. ఇది మా లేబర్స్ ఎవరో రాలేదు. కూలికి పిలిస్తే ఏరడానికి రమ్మంటే రాలేదు. నేను ఏరుతున్నాను. మా అబ్బాయి వీడియో తీస్తున్నాడు. మా నాన్నగారు నేను మొత్తం ముగ్గురు ఏరాము. ఎవరో కూలీలు రాక. చూడండి ఫ్రెండ్స్, చాలా కష్టంతో కూడుకున్న పని ఇది. కాయకి పిక్కకి ఒంగోని ఎక్సర్సైజ్ చేయాలి. పొట్లు కూడా తగ్గుతాయి పిక్కలు ఏరడం వల్ల. చూడండి ఫ్రెండ్స్, నేను చాలా రోజుల తర్వాత నేను కూడా ఈ జీడి పిక్కలు ఏరడం జరిగింది. మొత్తం ఎండకి గాలి ఎగిపోవడంలో మొత్తం బీభత్సంగా చెమట పెట్టింది ఫ్రెండ్స్. ఈ జీడి పిక్కల మీద ఆధారపడి చాలామంది ఉన్నారు. కానీ మనం కేజీ వచ్చి 80 రూపాయలు పడుతుంది పిక్క. పప్పు వచ్చి 600, 700, 1000 రూపాయలు పడుతుంది. మన కొట్టు మీద కొంటే జీడిపప్పు నెంబర్ 1 అయితే 800 ఎంతో పడుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషను. అది ఫ్రెండ్స్. అదిగోండి, మా అబ్బాయి గారు, మా నాన్నగారు, తాత మనవడు కలిపి ఏరుతున్నారు. ఇది ఒక ఎకరం తోట. చూడండి, మొత్తం అన్నీ కలిపితే మొత్తం 30 కేజీల పిక్కలు వచ్చాయి. ఈ జీడి తోటకి ఈ కాయలు ఏరడమే పెద్ద కష్టం. అదొకటంటే మళ్ళీ పిక్కలు తిప్పడం కూడా, కాయ నుంచి పిక్క వేరు చేయాలి. ఇందులో పిక్కలు ఏరేటప్పుడు పాములు ఉంటాయి ఆకలి కింద, చూసుకొని జాగ్రత్తగా ఏరాలి. కానీ చాలా సింపుల్గా చూస్తాం కానీ చాలా కష్టం అది ఏరడం, పిక్కలు ఏరడం. ఆ కాయలు కూడా తినొచ్చు, కానీ ఎక్కువ రోజులు అయిపోవడంలో కుళ్ళిపోయి 3 రోజులకు పిక్కలు ఏరక 3 రోజులు అయ్యింది. ఈ కాయలు ఏరడం కూలీలు దొరక్క మా నాన్నగారు ఏరలేదు. మేము పండగకి వెళ్తే మమ్మల్ని మనవడు మా అబ్బాయి చూస్తానంటే తీసుకెళ్ళాము. చూడండి, పిక్క పెట్టుకో ఎలా ఏరుతున్నాడో. ఏంటంటే అంటికిపోతాయి అనేసి. కానీ జీడికాయ మరక పెడితే చెట్లు కూడా పాడైపోతాయి. మరక రాదు. ఇది అవన్నీ ఏరిన కాయలన్నీ ఒక దగ్గర వేసి అవి తిప్పడమే పెద్ద టైము. ఏరడం గంట పడితే అవి దింపడం 2 గంటలు పడుతుంది, 2-3 గంటలు పడుతుంది. చాలా కష్టంతో కూడుకున్న పని ఫ్రెండ్స్. చెయ్యాలి, పని చేయకపోతే బాగోదు. చెయ్యాలి, ఖాళీ కూర్చోకూడదు. ఉన్నదాన్ని పోగొట్టుకోవడం ఎందుకు. అది ఫ్రెండ్స్. ఇంకా మా అబ్బాయి ఉదయాన్నే 6 గంటలకు వెళ్ళాము. 9 గంటలకు టిఫిన్ చేసాడు. మేము ఇంటికి వచ్చేసరికి 12 అయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉన్నాయో. కాయలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండవు కాయలు. జీడిపళ్ళు అంటారు. కాయ అంటే పచ్చిది, పండు అంటే బాగా పండింది. అప్పుడే తినడానికి బాగుంటాయి తప్ప ఎక్కువ రోజులు నిలవ ఉండవు. పిక్కలు అయితే ఎన్ని సంవత్సరాలైనా నిలవ ఉంటాయి, కాయలు మాత్రం నిలవ ఉండవు. ఇది సరదాగా 1 గంట సేపు పని చేసిన వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీకు తోటలు ఉంటే ఏరండి. అన్నీ కూలీలు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ కూలీలు రేట్ ఎక్కువ కనుక
ఆ డబ్బులన్నా మిగులుతాయి. పంటలేం పండలేదు.